ఒక తప్పును 10 మంది సమర్థిస్తే అది ఒప్పుగా భావన చేయడం ఎంత దోషమో తెలుసా? మహాభారతంలో ఎక్కువసార్లు ఓడిపోయిన వీరుడు కర్ణుడొక్కడే. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడితో, ధర్మరాజు చేసిన దిగ్విజయాత్రలో భీముడితో, అరణ్య పర్వంలో గంధర్వులతో, విరాట పర్వంలో అర్జునునితో, ద్రోణ పర్వంలో అభిమన్యుడితో ఓడిపోతాడు. కర్ణుడు చరిత్రలో గొప్ప వీరులలో ఒకడు. కానీ అదే చరిత్రలో అతనికన్నా గొప్ప యోధులు, వీరులు ఉన్నారు. అందులో అర్జునుడు ఒకడు. బట్ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, చరిత్రని వక్రీకరిస్తే ఆ చరిత్ర పాడవదు. దానికేం కాదు. కానీ పాడయ్యేది మన బుద్ధులే. మొన్నటి రాముడి కన్నా రావణుడు గొప్ప అన్నారు. ఇప్పుడు అర్జునుడి కన్నా కర్ణుడు గొప్ప అంటున్నారు. అదే తేడా. పురాణాలను తెలుసుకుందాం.